ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా వివరిస్తున్నాను. ఓకే, సో పూర్తిగా లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. క్లియర్గా చెప్తాను ఏ ఫండ్స్ కొనాలో ఏవి కొనకూడదో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇండ్ మనీ యాప్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో డైలీ సిప్ ఉంది, వీక్లీ సిప్ ఉంది, క్వార్టర్లీ సిప్ ఉంది, ఈ మంత్లీ సిప్ ఉంది. ఈ ఇండ్ మనీ యాప్లో చాలా బాగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మీకు చూపించేదానికి ఇండ్ మనీ యాప్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇండ్ మనీ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇండ్ మనీ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ మై ఫండ్స్ ఆర్డర్స్ వాచ్ లిస్ట్ ఉంది. ఇక్కడ ఎక్స్ప్లోర్లో క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ సిప్ అని ఉంది, వన్ టైం అని ఉంది, డైలీ సిప్ అని ఉంది. స్టార్ట్ సిప్ అంటే మంత్లీ అట్లా, లేకపోతే క్వార్టర్లీ అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. స్టార్ట్ సిప్ అంటే ఇక్కడ స్టార్ట్ సిప్ అంటే మ్యూచువల్ ఫండ్స్ టూ టైప్స్ ఫ్రెండ్స్. ఓకే, ఒకటి డైరెక్ట్, ఇంకోటి గ్రోత్ ఫండ్. మనం ఎప్పుడు డైరెక్ట్ ఫండే తీసుకోవాలి. ఎందుకంటే గ్రోత్ ఫండ్ తీసుకుంటే దానికి కమిషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకు డైరెక్ట్ ఫండే మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కమిషన్ పోతుంది. ఇక్కడ స్టార్ట్ సిప్ ప్రెస్ చేస్తే 100 పర్ మంత్ ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము 100 నుంచి 15,000 వరకు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 1 ఇయర్లో 3 ఇయర్స్లో ఓకే 100 అయితే అంత అవుతుంది. ఓకే, కంటిన్యూ చేస్తే మనం ఇక్కడ 3 ఇయర్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ అని ఉంది. హై గ్రోత్ స్టాక్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, కాషియస్ ఫండ్స్, సేఫ్ ఫండ్స్. అగ్రెసివ్ గ్రోత్ అంటే ఎక్కువగా గ్రోత్ ఉండేది ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ 70 to 120% 3 ఇయర్స్లో వచ్చింది అబ్సల్యూట్ రిటర్న్స్ ఆ ఫండ్స్ ఇవి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 3 ఇయర్స్లో 114% వచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.7, ఏయుఎం వచ్చి 75,037 crores. ఓకే, ఇప్పుడు మనము ఎక్కువ ఇదే రిటర్న్స్ ఇచ్చింది అన్నిటికంటే 3 ఇయర్స్లో. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్కు 297%. ఇక్కడ ఇది నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 270% అట్లా. ఇక్కడ 1 ఇయర్కు 48%. ఇది ఎడల్విస్ మారిపోయింది. ఓకే, ఇక్కడ 1 ఇయర్కు 41% కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్. ఓకే, మనం 3 ఇయర్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కంటిన్యూ టు ఇన్వెస్ట్ 12th ఆఫ్ ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవాలా, 12th డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో లాక్-ఇన్ పీరియడ్. ఎప్పుడైనా మనం అనుకుంటే ఈ ఫండ్ సిప్ పాస్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. ఓకే, నేను బ్యాక్కి వెళ్ళి ఇంకా సపరేట్గా వేరే చూపిస్తాను మీకు క్లారిటీగా. వన్ టైం సెలెక్ట్ చేసుకుంటాను నేను. డైలీ సిప్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డైలీ సిప్ ఉంది దీంట్లో ఇండ్ మనీ యాప్లో. డైలీ మనము వీక్లీ 5 days మండే టు ఫ్రైడే డైలీ సిప్ పెట్టుకోవచ్చు. మనం ఆటోమేటిక్గా ఆటోపే పెట్టుకోవచ్చు బ్యాంక్ నుంచి. డైలీ డబ్బులు కట్ అయిపోతాయి. మండే టు ఫ్రైడే 5 days కట్ అవుతాయి. సాటర్డే సండే అయితే కట్ కావు. ఓకే ఫ్రెండ్స్, నేను వన్ టైం తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకుంటాను. వన్ టైంలో లార్జ్ క్యాప్ చూస్తే మనం ఓకే, లార్జ్ క్యాప్ ఫండ్లో ఎక్కువ 3 ఇయర్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ ఇచ్చింది నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే, 3 ఇయర్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ 83.8%. ఇది హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ 70.4%. ఇంకా ఇవన్నీ తక్కువ, ఇంకా ఇవన్నీ. ఓకే,
ఇంకా మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ వన్ టైం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, సిప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ టైం అంటే ఒకటేసారి 5,000, 10,000, 1,00,000 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది సిప్ అంటే చూపిస్తాను మీకు, దీని పర్ఫార్మెన్స్ కానీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటా ఉన్నాం. డైరెక్ట్ ప్లాన్. ఓకే, గ్రోత్ ప్లాన్, డైరెక్ట్ గ్రోత్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ ఓవర్ వ్యూలో చూస్తే ఎక్స్పెన్స్ రేషియో 0.67% ఉంది. అంటే యాన్యువల్ ఛార్జెస్ ఇవి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు అందరి దగ్గర. ఓకే, ఇది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం, ఎందుకంటే యాన్యువల్ ఛార్జెస్ ఇవి. మనం కట్టిన డబ్బులో 0.67% కట్ చేస్తూ ఉంటారు ఇయర్లీ. ఓకే, ఇంకా ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, 35,313 crore ఇది మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, ఈ ఫండ్ వాళ్ళు, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళు. ఓకే, ఇన్సెప్షన్ డేట్ అంటే ఫస్ట్ జనవరి 2013 నుంచి స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు. ఓకే, ఇక్కడ మినిమం లంసమ్ లేకపోతే సిప్ 100 రూపీస్ మినిమం. లంసమ్ అయినా సిప్ అయినా మినిమమ్ 100 రూపీస్. ఎగ్జిట్ లోడ్ ఇక్కడ 1.0%. ఎగ్జిట్ లోడ్ అంటే మనము మ్యూచువల్ ఫండ్ కొనిన తర్వాత 1 year లోపు అమ్మాలంటే వీళ్ళు 1% ఛార్జ్ చేస్తారు. 1 year తర్వాత అయితే ఏం చేయరు, ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. 1 year లోపు అయితేనే చేస్తారు. ఓకే, వేరే చూస్తే లాకిన్ పీరియడ్, నో లాకిన్. దీనికి లాకిన్ పీరియడ్ ఏం లేదు, దీనికి ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కాకపోతే ఛార్జెస్ పడతాయి 1 year లోపు అంటే. ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకు యాన్యువల్ ఫీజు, ఇది 0.67%. మనం అమ్ముకుంటే వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం మేనేజ్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్. లాకిన్, నో లాకిన్. లాకిన్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. టర్న్ ఓవర్ 34.5%. ఓకే, ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్ బిఫోర్ 1 year, రిటర్న్స్ ట్యాక్స్డ్ అట్ 20%. బిఫోర్ 1 year, 1 year ముందు మనం అమ్మితే ఈ ఫండ్ కొని 20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం గవర్నమెంట్కు. ఓకే, ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఆఫ్టర్ 1 year మనం అమ్మితే 12.5% ట్యాక్స్ ఆన్ రిటర్న్స్ ఓవర్ 1.25 lakh పర్ ఇయర్. 1.25 lakh 1 yearకు 12.5% ట్యాక్స్ కట్టాలి. 1 year తర్వాత అమ్మితే, 1 year ముందే అమ్మితే 20% కట్టాలి రిటర్న్స్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సైజ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి. టాప్ హోల్డింగ్స్ ఏమున్నాయంటే దీంట్లో టాప్ హోల్డింగ్స్ ఇక్కడ వేటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.63% వెయిటేజ్ ఇచ్చిండ్రు. ఓకే, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్లో, ఐటీసీలో, ఓకే, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టాటా పవర్, జీఈ వెర్నోవా, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, చార్లెట్ హోటల్స్, జొమాటో, మారుతి సుజుకి, సిమెన్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ కంపెనీల్లో అంతా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, ఈ కంపెనీల్లో అంతా వాళ్ళు ఓకే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, చూడండి, డిమార్ట్, అబౌట్ ఇండియా, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లెట్ 0.48%. ఇది పర్సంటేజ్. ఓకే ఓకే, పీవీఆర్, ఇనాక్స్, ఇవన్నీ. ఓకే, వీటిల్లో అంతా
ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే 1 మంత్కు 2.14% ఈ ఫండ్, 3 మంత్స్కు 1.6%, 61%, 6 మంత్స్కు 10.57% ఫండ్ పర్ఫామ్ చేసింది. ఓకే, ఇది 1 ఇయర్కు 29.79%, 3 ఇయర్స్కు 23.76%, 5 ఇయర్స్కు 22.09%. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫండ్ కాన్సన్ట్రేషన్ అనాలిసిస్ చూస్తే నంబర్ ఆఫ్ హోల్డింగ్ 73 ఫ్రెండ్స్. 73 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళు. టాప్ 5 కంపెనీ కాన్సన్ట్రేషన్ 31.6, కంపెనీ హ్యావింగ్ హైయెస్ట్ ఎక్స్పోజర్ బ్యాంక్స్ 9.6%. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవి నెంబర్ ఆఫ్ సెక్టార్స్ 10 సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాప్ 5 సెక్టార్స్ కాన్సన్ట్రేషన్ 76.3%. వీళ్ళు టాప్ 5 సెక్టార్స్లోనే పెడుతున్నారు. ఓకే, సెక్టార్స్ హ్యావింగ్ హైయెస్ట్ ఎక్స్పోజర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎక్కువ పెడుతున్నారు వీళ్ళు, 36.1% అమౌంట్. ఇంకా పీర్ అనాలిసిస్ చూస్తే నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఇది 29.79% 1 ఇయర్కు. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ అయితే 33.89% ఇవి. ఓకే, ఇంకా ఫ్రెండ్స్, 1 టైం సెలెక్ట్ చేసుకుంటే మనం 100 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1000 యాడ్ చేసుకోవచ్చు, 1500 యాడ్ చేసుకో, మీ ఇష్టం. 100 మినిమం 100. 1 టైం ఇది. సిప్ అయితే మినిమం 100, ఇది కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, 15, 16, 6000 మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 5000 అని పెట్టుకోవచ్చు. సిప్ 500 అయినా పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు 100 పైన. ఓకే, ఈ సిప్ అయితే మినిమం 100. ఓకే, మంత్ ఇక్కడ చూస్తే డైలీ ఉంది, డైలీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ. డైలీ అంటే డైలీ కట్ అవుతుంది 100 రూపీస్ పెట్టుకుంటే. 500 అంటే 500 డైలీ. వీక్లీ అంటే వీక్లీ కట్ అవుతాయి అమౌంట్, ఎంత పెట్టుకుంటే అంత. మంత్లీ అంటే ఒకసారి మంత్కు. క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి సిప్ పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ దీంట్లో, ఈ ఒక ఇన్ మనీ యాప్లో. వేరే వాటిల్లో మంత్లీ ఒకటే ఉంది. కొన్ని యాప్స్లో మంత్లీ, వీక్లీ ఉంది. ఓకే, దీంట్లో అయితే డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ ఆపర్చునిటీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 1 టైం అంటే ఇక్కడ 1 టైం అని సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ నేను 1 టైం మీకు చూపించేదానికి 500 పెడుతున్నాను. ఓకే, ఎస్టిమేటెడ్ ఎన్ఏవి డ్యూట్ ఫర్ యువర్ ఆర్డర్ ఈజ్ 9th ఎన్ఏవి డేట్. ఓకే, వాళ్ళు చెప్తున్నారు. నేను మీకు 1 టైం 500 సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ టు ఇన్వెస్ట్. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓకే, ఓటీపీ వచ్చి ఇక్కడ పేమెంట్ అడుగుతూ ఉంది 500 ఫోన్పే నుంచి. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫోన్పే. ఓకే, ఇక్కడ బ్యాంక్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ 4 డిజిట్ యూపీఐ పిన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే చేస్తున్నాను నేను. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇన్ మనీలో ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అమౌంట్ 500 కట్ అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ ప్రాసెస్ అట్ బిఎస్సి అమౌంట్ అయితే కట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ నేను చేస్తున్నాను ఈరోజు. ఓకే, 7th నైట్. ఓకే, యూనిట్ అలాట్మెంట్ పై 11 డిసెంబర్కు యూనిట్స్ అలాట్ అయితే నాకు ఎక్స్పెక్టెడ్ నేవ్ డేట్ 9 డిసెంబర్, 2 డేస్కు.
ఓకే. ఆర్డర్ స్టేటస్ పేమెంట్ రిసీవ్డ్ సక్సెస్. ఓకే. ఎక్స్పెక్టెడ్ నౌ డేట్ ఇది 9కు. ఓకే. ఓకే. యూనిట్స్ టు బి అలాటెడ్ బై 11 డిసెంబర్. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్ మోర్ అంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను వన్ టైం 500 పెట్టాను, మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఆర్డర్స్లో చూస్తే ఇక్కడ ఉంది నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ బై ఇన్ ప్రోగ్రెస్. ఓకే. ఇది చూస్తే మనం ఇన్వెస్ట్ మోర్ అంటే మళ్ళీ బై చేయొచ్చు, లేకపోతే వ్యూ ఫండ్ అంటే ఫండ్ మనం చూసుకోవచ్చు ఇట్లా మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ ఏదైనా మనం కొనవచ్చు, సిప్లో అయినా లంసంలో అయినా. ఓకే, నేను లంసంలో చూపించాను మీకు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆల్రెడీ కొన్న ఫండ్స్ నా అకౌంట్లో ఉన్నాయి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాను నేను ఆల్రెడీ ప్రీవియస్గా. అవి సేల్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ మై ఫండ్స్లో చూసుకుంటే నేను ఆల్రెడీ కొనేటివి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ నేను కొన్నాను ఇవన్నీ నా లిస్ట్లో ఉన్నాయి. ఆల్రెడీ నేను కొన్నిటి డైలీ సిప్స్ పెట్టుకున్నాను నేను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవి డైలీ సిప్స్ పెట్టుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మై ఫండ్స్లో చూసుకుంటే ఇవన్నీ నా ఫండ్స్ ఇవి. నేను ఈ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో నేను 13,000 ఇన్వెస్ట్ చేస్తే ఓకే 13,557,000 ఉంది. ఇప్పుడు 571 రూపీస్ గెయిన్లో ఉంది. ఒక 2 వీక్స్ నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నా సిప్ ద్వారా. ఓకే, ఇక్కడ చూస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇక్కడ సెల్ అంటే రీడీమ్. ఇక్కడ సెల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం చూపిస్తుంది మీకు. రీడీమ్ ఫండ్ అని కొట్టాలా. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకొని ఉన్నాను నేను. ఎంటర్ ద అమౌంట్ యూ వాంట్ టు రీడీమ్ అంటే ఇక్కడ మొత్తం 13,570.845 ఉంది. 258.65 యూనిట్స్ ఉంది. ఇంత అమౌంట్ 13,000. ఓకే, విత్డ్రా ఆల్ ఫండ్స్ అంటే మొత్తం రీడీమ్ అయిపోతాయి నేను ప్రెస్ చేస్తే. ఓకే, రీడింగ్ కంటిన్యూ చేస్తే మొత్తం సెల్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఒక 2 days 3 days తర్వాత నా అకౌంట్లో, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడతాయి అవి అమౌంట్. ఓకే, ఇట్లా సెల్ చేయాలి. ఓకే, నేను చేయడం లేదు ఇప్పుడు. మీకు కంటిన్యూ చేస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒక 3 daysలో ఈ అకౌంట్లో పడిపోతుంది. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్ ఎలా బై చేయాలో, ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయో చూసుకొని మనం డైరెక్ట్ ప్లాన్లోనే చూసుకోవాలా. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలా. యాన్యువల్ ఫీజు ఎగ్జిట్ లోడ్ కానీ చూసుకోవాలా. 1 year కంటే ముందే అయితే 1% ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదంతా మన మైండ్లో పెట్టుకొని మనం కొనాలా. ఓకే, ఏ ఫండ్స్ కొనాలనో అట్లా కొనాలి. ఓకే, బై, థ్యాంక్స్, బై.